ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గద్దర్ అనే వ్యక్తి ఇప్పటిదాకా భూమి మీద పుట్టలేదు. అట్లాంటి వ్యక్తి పాల్ రోబ్సన్ లాంటివాడు. పాల్ రోబ్సన్ పెద్ద నీగ్రో కవి, గాయకుడు, నీగ్రో. ఆయన క్రిస్టియన్ కూడా, మిషనరీ. ఆయన అమెరికాలో పోయేవాడు. పోతూ పోతూ వీఆర్ ఇన్ సేమ్ బోర్డ్ బ్రదర్, వీ షేర్ సేమ్ బ్లడ్ బ్రదర్. తెల్లోడా నన్ను ఎందుకు ఏడిపిస్తావురా, నువ్వు నేను ఒకటే బోట్లున్నాం, మన ఇద్దరు రక్తం ఒకటే రా అని చెప్పుకుంటూ పోయేవాడు. వేరే మంది వచ్చి వినడానికి పోయేవారు. అయితే భూపేన్ హజారికా ఆయనకు భారతరత్న వచ్చింది కదా, పెద్ద కవి ఆయన, సింగర్, అస్సాం. ఆయన స్కాలర్షిప్ మీద బ్రిటిష్ గవర్నమెంట్ ఆయనకు స్కాలర్షిప్ ఇచ్చి అమెరికా పంపింది. ఆయన వినడానికి పోయిండు, ఫుట్పాత్ మీద కూర్చొని వింటున్నాడు. అందరూ మామూలుగా సంగీతజ్ఞులు అందరూ పోయి వింటారు. అని అంత పెద్ద పేరు ఆయనకు. వింటే అక్కడ అమెరికా వాళ్ళు చూసి, ఇఫ్ యు ఆర్ స్పాటెడ్ హియర్ నెక్స్ట్ టైం, ఇంకోసారి నువ్వు ఇక్కడ మాకు కనిపిస్తే వీళ్ళు డిపోర్ట్ యూ, ఇండియాకి వాపస్ పంపిస్తాం మేము ఇక్కడ. అంటే పాట వింటే కూడా శిక్ష. గద్దర్ది కూడా అట్లనే ఉండేది. అయితే పాల్ రోబ్సన్ సంగీత కచేరీకి మొదలయ్యే ముందు ఒక ప్రకటన వచ్చేది, లేడీస్ అండ్ జెంటిల్మెన్, నౌ ది కాన్సర్ట్ ఆఫ్ పాల్ రోబ్సన్ విల్ బిగిన్. అని సంగీత కచేరీ మొదలవుతుంది. బిఫోర్ ఈ బిగిన్స్ దిస్ కాన్సర్ట్ దెర్ ఇస్ అ వర్డ్ ఆఫ్ కాషన్, ఒక హెచ్చరిక. రిమూవ్ యువర్ గ్లాసెస్, కీప్ దెమ్ ఇన్ కేసెస్. కళ్ళద్దాలు తీసి డబ్బాలు పెట్టుకోండి. రిమూవ్ యువర్ వాచెస్, కీప్ దెమ్ ఇన్ పాకెట్స్. ఎందుకంటే వన్స్ పాల్ రోబ్సన్ ఓపెన్స్ హిస్ మౌత్, దెర్ ఇస్ ఎవరీ డేంజర్ ఆఫ్ హిస్ వాయిస్ బ్రేకింగ్ యువర్ గ్లాసెస్. ఆయన కంఠస్వరానికి మీ కళ్ళద్దాలు పగిలిపోతాయి, అందుకని కళ్ళద్దాలు పిట్టలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు. అటువంటి కవి పాల్ రోబ్సన్. అటువంటి కవే గద్దర్ కూడా. గద్దర్ పాడితే గుండెలు కూడా పగిలిపోతాయి. ఆయన మామూలుగా రాయలేదు గద్దరు. మామూలుగా అందరూ ఏం చేస్తారు, కళాన్ని సిరాబుడ్డిలో ముంచి రాస్తారు. గద్దర్ అట్లా కాదు, తన కళాన్ని తన గుండె రక్తంలో అద్ది రాసిన ఆయన. కొంత గుండె రక్తం అంటే గుండె రక్తంతో రాసినట్టే ఉంటుంది. ఎవరు విన్నా కూడా ఇది నా కష్టమే రాసినట్టుండు. దారిన పోయేవాళ్ళు, పేదోళ్ళు, ఆ రోడ్లు ఉడిచే తల్లి, రైతు, నాగలి గట్టి దున్నే రైతు, ఆత్మహత్య చేసుకునే చేనేత కార్మికుడు, వాళ్ళందరూ ఆ పాటలు వింటే వాళ్ళకి ధైర్యం వస్తుంది. ఓ నా గురించి రాసేవాళ్ళు కూడా ఉన్నారు, నా గురించి పాడేవాళ్ళు ఉన్నారు, మా కష్టాన్ని, మా చెమటను, మా కన్నీళ్లను, మా రక్తాన్ని కవిత గట్టి రాసేవాళ్ళు కూడా ఉన్నారు, మా కోసం స్పందించే వాళ్ళు ఉన్నారు, సంఘీభావం చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము చావద్దు ఆశ కలిగేది వాళ్ళకు, ఆత్మహత్యలు ఆపుకునేవాళ్ళు. అంత గొప్ప కవి ఆయన. జనమందరితోటి, మామూలు జనంతో కూడా వాళ్ళకు సంఘీభావం ప్రకటించి వాళ్ళని పోరాట యోధులుగా మలిచింది. అని గొప్పోడే. కానీ గద్దర్కి ఏంటంటే ఏ ఊర్లో అయినా గద్దర్ ఇమిటేషన్ కాంపిటీషన్ పెడితే గద్దర్ కూడా పోయింది అనుకోండి, దానికి గద్దర్కి 4th ప్రైజ్ వస్తుంది. అంటే అంతమంది గద్దర్ని తయారు చేసింది. గద్దర్లాగా నటించేవాళ్ళు, గద్దర్లాగా ఆడేవాళ్ళు, గద్దర్లాగా పాడేవాళ్ళు, వాళ్ళకు 1st, 2nd, 3rd ప్రైజ్ వస్తుంది. గద్దర్కి 4th ప్రైజే వస్తుంది, లేదా కన్సోలేషన్ ప్రైజ్ వస్తుంది. అంతమందిని సృష్టించిండు. ఊరే కదా, ఏ ఊరికి పోయినా 10 మంది గొంగలు వేసుకొని పాటలు పాడుతుంటారు. ఏ ఊరికైనా పోనీయండి, గద్దరే, గద్దర్ 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 గద్దర్. అవే గజ్జలు కట్టుకొని, అదే గొంగడు వేసుకొని, అదే కర్ర పట్టుకొని ఎగురుతుంటారు, ఆడుతుంటారు, పాడుతుంటారు. సిరిమల్లె చెట్టు కింద లక్ష్మమ్మ అని చెప్తారు. చెత్తకొండి మీద పాట రాస్తుంటారు. గద్దర్ రాసిండు కదా, చెత్తకొండి మీద కూడా పాట రాసే, కుక్కపిల్లి మీద పాట రాసిండు, అట్లా కలర్ టీవీ మీద పాట రాసిండు. ఇవన్నీ పాటలు పాడేవాళ్ళు ఊరూరుకుంటారు. ఎందుకంటే జనమందరి వాళ్ళ గొంతు అయింది కాబట్టి, వాళ్ళ స్వరమైంది కాబట్టి వాళ్ళు అంత ప్రచారంలోకి పోయినాయి. ఎవరో దొరల గురించి రాస్తే పోవు. ఆయన అద్భుతంగా పాడిండొచ్చు, రాసిండొచ్చు, కానీ సబ్జెక్ట్ కూడా ప్రజల సబ్జెక్ట్, వస్తువు ప్రజలది కాబట్టి ఆయన జనంలోకి పోయిండు. అట్లా ఆడేవాళ్ళు, పాడేవాళ్ళు లేరు. అన్నిటికంటే ముందు ఆయన త్యాగాలు చేసిండు. అందరి భార్య బిడ్డలను అందరిని వదిలేసి అడవికి పోయిండు. ఆయన అడవిలో చాలా కాలం ఉన్నాడు. జనమంది అక్కడ ఉన్న వాళ్ళందరూ పాటలు నేర్పిండు. ఆ తర్వాత అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిండు. ఎక్కడ చంపుతారో ఏమి అన్నట్టుగా ఉండేది. ఇక నువ్వు లాభం లేదు, ఇట్లా ఉంటే నువ్వు మళ్ళీ వెళ్ళిపోమంటే పోయిండు. అది కూడా తల్లి బాధపడుతుంటే ఆ బాధ చూడలేక పార్టీ వాళ్ళు చెప్పి నువ్వు వెళ్ళిపోమని చెప్పి. అయితే ఆయన పార్టీతో విభేదించిండు. అది వీళ్ళకి తెలుస్తలేదు. విభేదించిండు కొన్ని విషయాల్లో. నేను దేవుని నమ్ముతా అన్నాడు. ఆయన వేములవాడ రాజన్న దగ్గర పోయిండు, కోడిలాగా దానం ఇచ్చిండు. భద్రాచలం పోయిండు, దండి సీతకు మొండి రామునికి పట్టం కట్టిన పాట కూడా పాడిండు ఆయన.
సో వాళ్ళు పార్టీ వాళ్ళు విమర్శించారు, కానీ నేను అవి నమ్ముతా ఇవి నమ్ముతా అని చెప్పేవాడు ఆయన. రెండు కావాలి జనమే. ఆయన ఏం చెప్పాడు, నేను దేవుని నమ్ముతున్నా లేదా వేరే విషయం, దేవుని నమ్మే పేదలను మాత్రం నమ్ముతా. అంత పేదోళ్ళు కదా, కష్టం ఉండి వస్తున్నారు. దర్గా దగ్గరికి ఎవరు పోతున్నారు? ఎంతో కష్టం ఉన్న వాళ్ళే పోతున్నారు. దేవుని దగ్గరికి ఎవరు పోతున్నారు? కష్టం ఉన్న వాళ్ళే పోతున్నారు. కాబట్టి వాళ్ళ కన్నీరు తుడ్చాలి, వాళ్ళకు ఆసరగా ఉండాలి, మనం వాళ్ళకి సంఘీభావంగా ఉండాలని చెప్పేవాడు గద్దరు. అయితే వాళ్ళు కూడా విభేదించినా, ఈయన విభేదించినా కూడా అవి క్షణికంగా ఉండేవి, మళ్ళీ వాళ్ళు వాపసు తీసుకునేవాళ్ళు. ఆయన ఊరూరు తిరిగి తెలంగాణలో ఎక్కడెక్కడ స్తూపాలు ఉన్నాయి అన్ని ఊర్లు తిరిగి స్తూపాలకు పాలు పోసి కడిగిండు. పాలు పోయడం తప్పు కదా అన్నారు. లేదు జనం ఎట్లా నమ్మితే అట్లా చేయాలి మనం అని చెప్పిండు. వాళ్ళు పసుపు నీళ్ళు చల్లితే పసుపు నీళ్ళు చల్లాలని చెప్పిండు. అట్లా ప్రతి ఊరు తిరిగిండు. తిరగని ఊరు లేదు, తెలంగాణలో కాదు ఆంధ్రలో కూడా. ఆయన వంగపండు మనం మా బావ అని చెప్పేవాడు, వంగపండు ప్రసాదరావు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చింది, హైదరాబాద్ శోభ హుషారాన్ని వచ్చింది. ఊరు తిరిగి వంగపండు ఆయన కలిసి ఎక్కడ ఊర్లు తిరగలేదు. శ్రీకాకుళంలో అన్ని ఊరు తిరిగిండు, ప్రతి నదికి పోయిండు. శ్రీకాకుళంలో 9 నదులు ఉంటాయి అక్కడ. వంశధార, మహేంద్ర తనయ, మేఘాద్రి, ఒకటి కాదు వేగావతి, అన్ని నదులకు 9 నదులు 9 నదులపై స్నానాలు చేసిండు. 9 నెలలు తిరిగిండు, వాళ్ళ కష్టాలు చూసిండు, రైతుల బాధలు చూసిండు. అట్లా తెలంగాణలో రాయలసీమలో ఆయన తిరుపతిలో సభ పెడితే మా రాఘవ శర్మ జర్నలిస్ట్ ఇప్పటికి ఉన్నాడు పెద్ద ఆయన. అప్పట్లో 50-55 ఏళ్ళ క్రితం గద్దరు వచ్చి పాట పాడతారంటే జనమంతా బండ్లు కట్టుకొని వచ్చినట్టు. అక్కడ పాకాలు ఉంటుంది, తిరుపతి దగ్గర ఒక పాకాలు ఉంటుంది. పాకాల దగ్గరికి జనం బండ్లు కట్టుకొని వచ్చిండ్రు. ఆయన వచ్చేసరికి లేట్ అయితే పడుకున్నారట. ఆయన వచ్చినప్పుడు లేపండి అని చెప్పి. అప్పుడు మైకులు కూడా పెద్దగా ఉండేవి కాదు. అట్లా 50-55 ఏళ్ళ క్రితం తిరుపతి చిత్తూరు పోతే, పాకాలు పోతే, పీలేరు పోతే, పలమనేరు పోతే, చిత్తూరు జిల్లాలో వేల కొద్ది జనం వచ్చేవాళ్ళు ఆయన. అట్లా హైదరాబాద్లో, తెలంగాణలో అన్ని చోట్ల తిరిగిండు. పంజాబ్ పోతే పంజాబ్లో మా దగ్గర కూడా కవి ఇట్లా ఉన్నాడని చెప్పి నేక్నామ్ సింగ్ ఏదో గుర్తొస్తలేదు, అట్లా ఒక్కడే ఉన్నాడు మా దగ్గర అని చెప్పి. దేశంలో అటువంటి కవి లేడు, ఇటువంటి త్యాగాలు చేసిన వాళ్ళు లేడు, ప్రజల నాలుకైన వాళ్ళు లేడు. అందుకని ఈరోజు తలుచుకోవాలి. గద్దర్ అవార్డు గురించి ఎవరు అవాకులు చెవాకులు మాడొద్దు. గద్దర్ అవార్డు ఇస్తే తీసి పారేసేవాడు. గద్దర్కి ఏం అవార్డు ఇస్తారు మీరు? పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఎవరు అడిగిందా మీరు? గద్దర్ అడిగిందా? గద్దర్ ఫ్యామిలీ అడిగిందా? గద్దర్ అవార్డు ఇస్తే అవసరమే లేదు దానికి. గద్దర్ పేరు మీద అవార్డు ఇస్తారు, గద్దర్కి అవార్డు ఇయ్యరు. గద్దర్కి ఏం అవార్డు? భారతరత్న కూడా సరిపోదు. మీరు ఇస్తారు, భగత్ సింగ్కి ఇస్తారా ఇలా మొక్కలకు? తర్వాత నువ్వెందుకు చెప్తున్నావు? అవార్డు ఎవరిస్తారు? దానికి ఒక కమిటీ ఉంటుంది, పద్మ అవార్డ్స్ కమిటీ ఉంటుంది. దానికి క్యాబినెట్ సెక్రటరీ చైర్మన్గా ఉంటాడు, యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ అంటే మన చీఫ్ సెక్రటరీ లాగా. ఆ తర్వాత హోమ్ సెక్రటరీ కూడా దాంట్లో సభ్యుడిగా ఉంటాడు. 5-6 అధికారులు ఉంటారు. నువ్వు రాజకీయ పార్టీలు ఉండరు, రాజకీయ పార్టీలు కాదు. ఆయన ప్రతిభను చూస్తారు, ఆయన పాటలను చూస్తారు, ఆయన సాహిత్యం చూస్తారు, ఆయన ఎటువంటి ప్రభావం చూపించే చూస్తారు. చూసి పాటలు అవార్డు ఇస్తారు తప్ప నువ్వు కాదు. నీకేం తెలుసు అది ఈ మంత్రికి అది ఎవరిస్తారో కూడా తెలియదు. ఇటువంటి సోయి లేని మంత్రులు వస్తే ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడతారు. దానివల్ల పరువు పోగొట్టుకుంటారు. సోయి లేని వాళ్ళు తమ పరువు పోగొట్టుకుంటారు, పార్టీ పరువు కూడా పోగొడతారు. ఈరోజు పార్టీ పరువు మూసినది మురుగు కాలువ పడి కొట్టుకుపోతున్నది. ఆ పార్టీ వాళ్ళని ఇప్పటికైనా సోయిలోకి రమ్మని చెప్పి మనం హెచ్చరించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. IDTV మన ఉనికి మన వాణి.